ఇమ్యూనిటీ టాస్క్ లో దమ్ము వర్సెస్ రీతు. ఇందుకోసం నేను మీకు ఇస్తున్న ఇమ్యూనిటీ టాస్క్ గురి తప్పకు. ఈ టాస్క్ లో గెలవడానికి కేజ్ లోకి వెళ్లి సంచాలకులు విసిరిన బాల్స్ ని తీసుకొని బయట నేల మీద ఉన్న తమ బాక్స్ లో ఉంచాలి. ఎవరైతే ముందుగా తమకి కేటాయించిన బాస్కెట్ లో 3 బాల్స్ వేస్తారో వారు ఈ టాస్క్ విజేతగా నిలిచి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పవర్ ని పొందుతారు. ఇమ్యూనిటీ పవర్ మీకోసమైనా లేక మరొకరి కోసమైనా వాడొచ్చు. బాల్ ని బయటికి తీసుకొచ్చాక మాత్రం లాక్కోవడానికి వీల్లేదు అంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. ఈ గేమ్ కి సంచాలకుగా సంజనని పెట్టాడు. గేమ్ మొదలు కాగానే శ్రీజ రీతు మధ్య పోటీ నడిచింది. ప్రియా కామెంటరీపై రీతు, ముఖ్యంగా శ్రీజ బాల్ అందుకున్న ప్రతిసారి రీతు అడ్డుపడింది. బయటికి వెళ్లకుండా చాలా బలంగా ఆపింది. శ్రీజ పైకి ఎక్కి మెడ పట్టుకొని మరీ డిఫెండ్ చేసింది రీతు. ఇది బయట నుంచి చూసే వాళ్ళకి కూడా కాస్త టెన్షన్ గానే అనిపించింది. సంచాలకుగా ఉన్న సంజన కూడా చాలా సార్లు రీతు జాగ్రత్త, శ్రీజ మెడ జాగ్రత్త, తనపైన నీ పూర్తి వెయిట్ పెట్టకు అంటూ సలహాలు ఇచ్చింది. కానీ గేమ్ మూడ్ లో ఉన్న రీతు మాత్రం అలా అయితే ఆడలేం అంటూ గట్టిగానే సమాధానం ఇచ్చింది. శ్రీజ ఇమ్యూనిటీ గెలిస్తే తనకి ఇస్తుందని ఆశలు పెట్టుకున్న ప్రియ పక్క నుంచి రీతు జాగ్రత్త, శ్రీజ మెడ మీద చెయ్యి వేసావు అది ఇది అంటూ కామెంటరీ ఇచ్చింది. దీంతో మంటెక్కిన రీతు నువ్వొచ్చి ఆడు ప్రియా రా అంటూ